యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఇవాళ ప్రారంభించబడింది. అది 2024లోనే అందుబాటులోకి తీసుకురావాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన. ఆ ఆలోచనకు తనకు అంతే అనుగుణంగా వేగంగా అడుగులు వేయడం, బీహెచ్ఎల్గా పనులు అప్పచెప్పడం, ఫైనల్గా ఒక తెలంగాణను మరింత వెలుగులీన చేసే విధంగా ఆయన కలగన్నారు. ఆ కళ నిజమైంది ఇవాళ. కానీ గత ప్రభుత్వం యొక్క ఆ సామర్థ్యాన్ని, గత ప్రభుత్వం యొక్క పనితనాన్ని ఎక్కడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం కానీ చేయడం కానీ చేయట్లేదు. కేవలం తన సొంత డబ్బా కొట్టుకునే విధంగా, తామే నిర్మించిన విధంగా ఇవాళ నాడు అడ్డుకున్న వాళ్ళే, నాడు కేసులు వేసిన వాళ్ళే ఇవాళ తమ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం జరుగుతుంది అంటూ తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవాళ వైటీపీఎస్ తెలంగాణకు రాబోయే రోజుల్లో ఎట్లా వెలుగులు పంచబోతోంది, వైటీపీఎస్ యొక్క ప్రాధాన్యం ఏంటి, దాంతోపాటుగా రాబోయే రోజుల్లో తెలంగాణ మరింత కాంతులిన ఇదే విధంగా ముందుకు సాగాలంటే ఇటువంటి థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎట్లా ఉపయోగపడబోతున్నాయి. సో మనతో వివరాలు అందించేందుకు, మనతో చర్చించేందుకు విద్యుత్ రంగ నిపుణులు తులజారాం సింగ్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. తులజారాం సింగ్ గారు, వైటీపీఎస్ ఫైనల్గా ఇవాళ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. వైటీపీఎస్ యొక్క ప్రాముఖ్యత, దాని అవసరం తెలంగాణకి ఎట్లా గుర్తించబడింది, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎట్లా దాన్ని గుర్తించగలిగారు, దాన్ని ఎట్లా ఇవాళ పనిలోకి తీసుకురొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది ఆ రోజు నుంచి కూడా? ప్రప్రథమంగా ఆరోపణలు ప్రత్యారోపణలు అనే విషయం పక్కన పెడితే, ఒక ప్రతిష్టాత్మకమైన 4000 మెగావాట్ 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ దామర్చర్ల, నల్గొండ జిల్లా దామర్చర్ల లోపల ఈరోజు 2 యూనిట్లు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక రాబోయే 6 నెలల లోపల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 4000 మెగావాట్లు మనకు రాష్ట్ర ప్రజలకు అందుబాటులోనికి రానున్నది. ఈ సందర్భంగా ఇంత మంచి పవర్ ప్లాంట్ అంటే భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఒక జనరేటింగ్ కంపెనీ అంటే జెన్కో, స్టేట్ జెన్కో ఆధ్వర్యం లోపల నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు. భారతదేశం లోపల ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ప్రాజెక్టును నిర్మించినట్టు లేదు ఇప్పటి వరకు కూడా. ఇంత గొప్ప ప్రాజెక్టును టేకప్ చేయడం ఒక ఎత్తు, టేకప్ చేసిన తర్వాత దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తున్న ఈ శుభ సందర్భం లోపల నేను రాష్ట్ర ప్రజలకు ఈ మెగా పవర్ ప్లాంట్ను టేకప్ చేసినటువంటి అప్పటి ముఖ్యమంత్రి గారికి, మరియు అదేవిధంగా ఈ పవర్ ప్లాంట్ను సక్సెస్ చేయడానికి అంటే ఈ నిర్మాణం లోపల పాల్పంచుకున్నటువంటి వేలాది మంది కార్మికులకు, జెన్కో ఇంజనీర్లకు, అధికారులకు అందరికీ, ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు, రైతులకు అందరికీ కూడా నేను ఫస్ట్ శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇక్కడ విషయం మనం ఏంటంటే, ఈ ప్రాజెక్టును ఎందుకు టేకప్ చేయాల్సి వచ్చిందనేది ఒక ముఖ్యమైన విషయము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014 లోపల నాగార్జున సాగర్ దగ్గర తెలంగాణకు సంబంధించిన మేధావులందరితోని కేసీఆర్ గారు ఒక మేధోమదనం జరపడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ ప్రజల యొక్క కరెంటు కష్టాలు అనేది ప్రధానంగా ఉండేది అన్నమాట. కన్వర్టర్లు, ఇన్వర్టర్లు, జనరేటర్లు, స్టెబిలైజర్లు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, వేలాడుతున్న తీగలు, ప్రతిరోజు లెక్కలేనన్ని విద్యుత్ మరణాలు, కరెంటు సరిపోక పంటలు ఎండిపోవడము, రైతుల పరిస్థితి అంతా కూడా అగమ్యగోచరంగా ఉండి, ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు అప్పటి పాలకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన పాలకులు కూడా వాళ్ళు ఖచ్చితంగా ఒక నమ్మకంగా చెప్పారు తెలంగాణ విద్యుత్ రంగం లోపల విఫలం చెందుతుందని. కాకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మొత్తం అప్పుడు కట్టబట్టుకొని తెలంగాణ మ్యాప్ చూపించి చీకట్లు అవుతాయి, బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది, తెలంగాణ విఫలమైపోతుంది. విద్యుత్ అనేది ప్రధానమైన సమస్య. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ప్రజలకు విద్యుత్ అనేది జీవన్మరణ సమస్య. ఎందుకంటే తెలంగాణ లోపల, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికే మన దగ్గర 18 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి. ఈరోజు 30 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు చేరుకున్నది. అది రైతులందరూ కూడా బోర్ల ద్వారా వీటిని మనం మైనర్ ఇరిగేషన్ స్కీమ్స్ అంటాం, బోర్ల ద్వారా మాత్రమే నీటిని తోడి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. ఆ రోజులల్లో విద్యుత్ వినియోగం చాలా ఎక్కువ ఉండేది. ఒకటి 3 గంటలు పగలు కరెంటు, 3 గంటలు రాత్రి, కేవలం 6 గంటల కరెంటు మాత్రమే రైతులకు ఇచ్చేవాళ్ళం. గ్రామాలలో పగటిపూట సింగిల్ ఫేస్ కరెంటు ఉండేది కాదు. పట్టణాలకు కూడా 4 గంటలు, హైదరాబాదు సిటీకి కూడా 4 గంటలకు కరెంటు కోతలు ఉండేటివి. మండల్ హెడ్ క్వార్టర్స్కు, పట్టణాలకు కూడా 8 గంటల వరకు కరెంటు కోతలు ఉండేది. పారిశ్రామిక వాడలలో పరిశ్రమలకు కూడా ప్రతిరోజు వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు. అటువంటి దయనీయమైన పరిస్థితులలో విద్యుత్ హాలిడేస్ 2 డేస్. ఆ రోజులల్లా
అక్కడ ఆ ఫ్యాక్టరీ ప్రెమిసెస్లో ఆ ఫ్యాక్టరీ లోపల ఉండే కార్మికులు మంచినీళ్లు తాగడానికి వాళ్ళ అవసరాల కోసం నీళ్ళు అవసరం పడ్డప్పుడు లోకల్ స్థానిక అధికారులను ఒక అర్ధగంట కరెంట్ ఇస్తే నీళ్లు నింపుకుంటామని అడుక్కునేవాళ్ళు పారిశ్రామికవేత్తలు. అటువంటి దయనీయమైన పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం, ఈ నేపథ్యం తెలవాలి మనకు. ఆ రోజు మనకు ఉన్నటువంటి ఉత్పత్తి సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు, 7,778 మెగావాట్స్ టోటల్గా మీరు అనేది మన రాష్ట్రం మనం రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకు ఉన్నటువంటి ఉత్పత్తి సామర్థ్యం, అవైలబుల్ జనరేషన్ కెపాసిటీ అది మనకు 8,000 కూడా లేదు. 7,778 మెగావాట్లు. అందులో కేవలం 2,300 మెగావాట్లు మాత్రమే థర్మల్ పవర్, మిగిలిందంతా హైడల్ మనకు వర్షాకాలము ప్రాజెక్టులలో నీరు ఉన్నప్పుడు మాత్రమే లభ్యమవుతుంది. ఓకే, మనకు బేస్ లోడ్ అంటాం, థర్మల్ పవర్ ప్లాంట్ మాత్రమే మనకు 24 గంటలు కరెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వస్తున్నటువంటి సోలార్ కూడా పగటిపూటనే అందుబాటులో ఉంటుంది. అయితే మనకు థర్మల్ పవర్ ప్లాంట్లు లేవు. అప్పటికే ఉన్నటువంటి కేటీపీఎస్ 720 మెగావాట్స్, రామగుండం 62 మెగావాట్, ఇవన్నీ కూడా కాలం చెల్లిన థర్మల్ ప్లాంట్లు. వీటిని స్క్రాప్ చేయాల్సిన అవసరం ఉండే. మనం కేటీపీఎస్ కూడా స్క్రాప్ చేసినాం 2020 లోపల. ఈ పరిస్థితులల్లో మనకు కావాల్సింది ఒకటి, మన విద్యుత్ రంగం లోపల ప్రధానంగా ఉత్పత్తి, సరఫరా, పంపిణీ 3 రంగాలు ఉంటాయి సార్. ఉత్పత్తి 7,778 మెగావాట్లు ఉంది. అప్పుడు మనకున్న డిమాండ్, కోతలతో ఉన్న డిమాండ్ 9,000 మెగావాట్లు, అంటే 2,500 మెగావాట్లు లోటు మైనస్. మనకు విభజన చట్టం ప్రకారము మనకు నెల్లూరు లోపల థర్మల్ పవర్ ప్లాంట్ లోపల మనకు రావాల్సింది ఒక 450 మెగావాట్ మన వాటా ఉండింది నెల్లూరు నుండి, దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్ నుండి. అది చంద్రబాబు నాయుడు గారు బంద్ పెట్టించేశారు. తర్వాత 7 మండలాలు వెళ్ళిపోయినప్పుడు మన సీలేరు వెళ్ళిపోయింది. సీలేరు వెళ్ళిపోతే 550 మెగావాట్ వెళ్ళిపోయింది. అంటే 1000 మెగావాట్లు ఇట్లా లోటు వచ్చింది. నెల్లూరులో 500 కోతల కరెంటు సప్లై చేయడానికి మనకు 2,500 ప్లస్ 1000 మెగావాట్లు, 3,500 మెగావాట్ల కోత లోటు. ఆ పరిస్థితులల్లో కేసీఆర్ గారు ఏం చేశారంటే, ఈ విద్యుత్ ఉత్పత్తిని మనము పెంచుకుంటే తప్ప, విద్యుత్ ఉత్పత్తిని మనం స్వయం సమృద్ధి సాధిస్తే తప్ప తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు తీరాయి. ఇది ఒక లాంగ్ విజన్. ఒక థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించడం అంటే వారం 15 రోజుల్లోనో నెల రోజుల్లోనో అయ్యే విషయం కాదు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ గైడ్ లైన్స్ ప్రకారమే ఒక థర్మల్ పవర్ ప్లాంట్ 5 సంవత్సరాలలో నిర్మించాల్సి ఉంటుంది. ఇక్కడ మనము కేటీపీఎస్లో బీహెచ్ఎల్ ఆధ్వర్యం లోపల 800 మెగావాట్ పవర్ ప్లాంట్ భారతదేశంలోనే రికార్డు స్థాయి లోపల 48 మంత్స్ లోపల నిర్మించుకున్నాం. అంటే ఆ రకంగా దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఇంకొకటి, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లోపల ఎక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడము, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రైతులు వారం రోజులు వెయిట్ చేయడము, పగలు కరెంట్ ఉండకపోవడము, ఇదొక సమస్య. పోతే ఇంకొక విషయం ఏంటంటే, మనము ఉత్పత్తి రంగం అది, సరఫరా అంటే ట్రాన్స్మిషన్ లైన్స్ మీరు చూస్తుంటారు, పెద్ద టవర్ లైన్స్, ఈహెచ్టీ లైన్స్ ఉంటాయి. ఈహెచ్టీ లైన్స్ ద్వారా 33/11 kV సబ్స్టేషన్స్కి వస్తాయి. ట్రాన్స్కో నిర్వహించే ఆ ఈహెచ్టీ సబ్స్టేషన్స్లలో కూడా మన దగ్గర కేవలము 4 సబ్స్టేషన్లు 400 kV ఉండేటివి, 6 సబ్స్టేషన్లు. ఆ 6 సబ్స్టేషన్లను 2030 వరకు 30 సబ్స్టేషన్లకు పెంచుకున్నాం మనం. 2023 వచ్చేసరికి 6 సబ్స్టేషన్లో ఉన్నటువంటి 400 kV సబ్స్టేషన్స్ను 30 సబ్స్టేషన్లకు పెంచుకోవడం జరిగింది. అంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. అదేవిధంగా 220 kV సబ్స్టేషన్స్ 51 ఉంటే 103 సబ్స్టేషన్స్కు పెంచుకున్నాం. 132 kV సబ్స్టేషన్స్ 176 ఉంటే 251కు పెంచుకున్నాం. ఈ సందర్భంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా లోపల తుఫాను బీభత్సం మీద జరిగి గోదావరి నదీ లోయ ప్రాంతం లోపల ఒక టవర్ పడిపోయింది, 132 kV టవర్ పడిపోయింది. టవర్ పడిపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 10 రోజులు చీకట్లో ఉందండి. అంటే ఆ రకమైన పరిస్థితులు ఉండేటివి. ఆ పరిస్థితుల నుంచి 2018కి వచ్చేసరికి తెలంగాణ ప్రభుత్వము అన్ని రంగాల వినియోగదారులకు, వెదర్ ఇట్ బి డొమెస్టిక్, కమర్షియల్, ఇండస్ట్రియల్, అగ్రికల్చరు, ప్రతి వినియోగదారునికి కరెంట్ అనేది కోత అనేది లేకుండా చేయగలిగే స్థాయికి చేరుకున్నాం. దాని వెనుక విపరీతమైన శ్రమ ఉన్నది, నిధులు ఇచ్చిండ్రు. అదేవిధంగా దానికి వెనుక విద్యుత్ ఇంజనీర్ల యొక్క కృషి ఉన్నది. అందరికి ఇక్కడ ఇంకొక విషయం పర్టికులర్గా మాట్లాడదాం. ఇక యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఇంకా రాబోయే రోజుల్లో తెలంగాణను మరింతగా వెలుగులీన చేయబోతోంది. అయితే దీనిపైన రకరకాల విమర్శలు, రకరకాల ఒక అపోహలు ఎందుకు మాట్లాడారు, ఎందుకు విమర్శలు చేశారు? రైట్, తులజారాం సింగ్ గారు, సో ఎందుకు దీనిపైన రకరకాల ఆరోపణలు, ఇది చాలా పెనుభారం పడబోతుంది,
ఇది వయబుల్ కాదు, రకరకాలుగా విమర్శలు చేశారు. ఇవాళ విమర్శలు చేసిన వాళ్ళే మళ్ళీ వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చారు, వాళ్ళే ప్రారంభించారు, అది వేరే విషయం. అంటే ప్రభుత్వం అన్నప్పుడు తప్పదు, అదొక వ్యవస్థ. నిజంగా దీంట్లో వాస్తవాలు అంటే ఎగ్జాక్ట్గా ప్రజలకు చేరాల్సినటువంటి సమాచారం ఏంటి దీని ద్వారా? ఒకటి ఏంటంటే సార్, దామర్చర్ల మనం ఒక పవర్ ప్లాంట్ పెట్టాలంటే దానికి కావాల్సినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఒకటి ల్యాండ్, సాగు యోగ్యం కాని భూమి, బీడు భూములు, ప్రభుత్వ భూములు, అటువంటి భూములు మనకు అవసరం ఉంటుంది. సెకండ్, నీటి వసతి ఒకటి ఉండాలి. థర్డ్, కోల్ లింకేజ్ ఉండాలి, బొగ్గు అవసరం ఉంటుంది, బొగ్గు రవాణా సౌకర్యాలు ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఉత్పత్తి చేసిన విద్యుత్తును మనము సరఫరా చేయడానికి అనుకూలమైనటువంటి డిమాండ్ కూడా దగ్గర ఉండాలి. ఇక్కడ ప్రధానంగా వస్తున్న ఆరోపణ ఏంటంటే, బొగ్గు గన్లకు దగ్గర కాకుండా ఎక్కడో దామర్చర్లలో ఎందుకు పెట్టారు అనేది ఒక ఆరోపణ. ఇక్కడ దామర్చర్ల లోపల 4676 ఎకరాల సాగుయోగ్యం కానీ బీడు భూమి అక్కడ మనకు అందుబాటులో ఉంది. ఒకటి 5 కిలోమీటర్ల దూరంలోనే కృష్ణానది ఉన్నది. 5 కిలోమీటర్ల దూరంలోనే విష్ణుపురం రైల్వే స్టేషన్ ఉన్నది. అదేవిధంగా 7 కిలోమీటర్ల దూరం లోపల నేషనల్ హైవే ఉన్నది. అద్దంకి నేషనల్ హైవే ఉంది కదా, రైల్వే రోడ్ లైన్ అందుబాటులో ఉన్నది. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వము తరచుగా దేశం లోపల బొగ్గు కొరత ఉన్నది కాబట్టి మీరు విధిగా విదేశీ బొగ్గును వాడాలని చెప్పి నిబంధనలు పెడతా ఉన్నారు. ఈరోజు కూడా ఎన్టీపీసీ కూడా, రామగుండంలో ఉన్న ఎన్టీపీసీ కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీపీసీ సంస్థలన్నీ కూడా 10 నుంచి 20% ఇంపోర్టెడ్ కోల్ను వాడుతున్నారు. ఇంపోర్టెడ్ కోల్ను మనం తెచ్చుకోవాలంటే మనకు ఈ సీపోర్టు, నౌకాశ్రయం కూడా దగ్గర ఉండాలి. ఈ దామర్చర్లకు రోడ్డు సౌకర్యం ఉంది, రైల్వే సౌకర్యం ఉన్నది. అదేవిధంగా కాకినాడ ఎయిర్పోర్టు, కృష్ణపట్నం ఎయిర్పోర్ట్ కూడా సమీపంలో ఉంది. ఈ కారణాల వల్ల దీనిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, హైదరాబాదు మెయిన్ లోడ్ పాయింట్, మ్యాక్సిమం డిమాండ్ అవుతుంది. హైదరాబాదు చుట్టుపక్కల ఒక 100 కిలోమీటర్ల రేడియస్ వరకు చాలా శరవేగంగా డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితులు. మనకు లోడ్ సెంటర్కు కూడా ఈ దామర్చర్ల అనేది కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి దామర్చర్లను ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని దామర్చర్లను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక క్రిటికల్ ఆస్పెక్ట్ కూడా ఉన్నది సార్. మన రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఎన్టీపీసీ కానివ్వండి, రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ కానివ్వండి, భూపాల్పల్లిలో ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ కానివ్వండి, మనుగూరులో ఉన్నటువంటి బీటీపీఎస్ భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కానివ్వండి, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కానివ్వండి, ఈ థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా గోదావరి లోయ ప్రాంతంలో ఉన్నాయి. గోదావరి వ్యాలీ లోపల ఉన్నాయి. ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనకు ఆల్టర్నేటివ్ లేదు. లోడ్స్ అన్నీ కూడా అక్కడ అయిపోయినాయి. ఇక్కడ మన కృష్ణా బేసిన్ లోపల మనకు థర్మల్ పవర్ ప్లాంట్ లేదు. దక్షిణ తెలంగాణ లోపల థర్మల్ పవర్ ప్లాంట్ లేకపోవడం కూడా ఒక కారణం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎన్టీపీసీ కూడా ఇంకొక 4000 మెగావాట్, ఇంకో 2004 మెగావాట్ వాళ్ళు కూడా గ్లోబల్ టెండర్లు కాల్ఫర్ చేశారు. అక్కడ నుంచి ఎవాక్యువేషన్ ప్రాబ్లం కూడా వస్తుంది అనమాట. అక్కడ నుంచి లైన్లన్నీ వేసుకపోతే చుట్టుపక్కల ఎటు చూసినా లైన్లు అయిపోతుంటాయి అనమాట. అంటే ఎవాక్యువేషన్ ప్రాబ్లం కూడా వస్తుంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని దామర్చర్లను సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. దామర్చర్లను సెలెక్ట్ చేయడానికి ఇది ఒక విధానపరమైన నిర్ణయంగానే భావించాలి. దీని లోపల పొరపాటు జరిగిందని అనుకోవడానికైతే నాకు పెద్దగా ఆస్కారం కనిపించడం లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ ఆరోపణలు, రాజకీయ విమర్శలు, వీటిని అంటే సరే మీకు అది ఇంజనీర్గా మీకు సంబంధం లేకపోయినా కూడా జనరల్గా మీ పర్స్పెక్షన్ ఎట్లా అంటే సార్, ఇప్పుడు ఒక పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నప్పుడు ఆ పవర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపిఆర్ను, ఇంకొకటి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీనే మనకు ఒక మెగావాట్కు ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని డిసైడ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ నిర్మిస్తున్నటువంటి వైటీపీఎస్కు 8.63 crores పర్ మెగావాట్ ఖర్చు వస్తున్నది మనకు. ఈ వారం రోజుల క్రితమే ఎన్టీపీసీలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి 4000 మెగావాట్ పవర్ ప్లాంట్లో భాగంగా రెండవ దశ 3 into 800 మెగావాట్ 2400 మెగావాట్కు వాళ్ళు గ్లోబల్ టెండర్స్ మొన్న ఇన్వైట్ చేసినారు. దాని విలువ ఎంత అంటే 29,549 crores, అంటే 12,63,00,000, 12.63 crores పర్ మెగావాట్ అవుతున్నది అక్కడ. అంటే మనము ఇంకొకటి ఇక్కడ ఈ అగ్రిమెంట్ ఏదైతే అంటే BHEL అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థతోనే అగ్రిమెంట్ జరిగింది. BHELకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డు దేశం లోపల ఏ ప్రభుత్వ రంగ సంస్థకు కూడా లేదు. ఈ హెవీ మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ లోపల, పవర్ జనరేషన్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేయడం లోపల వాళ్ళకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డు ఎవరికి లేదు.
రీసెంట్ పాస్ట్లో ఇప్పుడు ఎన్టీపీసీ కూడా బిహెచ్ఎల్కే ఇచ్చింది. అదాని రాజస్థాన్ మధ్యప్రదేశ్లో నిర్మిస్తున్న 2 800 మెగావాట్ పవర్ ప్లాంట్లకు కూడా బిహెచ్ఎల్కే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చింది కూడా బిహెచ్ఎల్కే ఇవ్వడం జరిగింది. బిహెచ్ఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మోరోవర్ బిహెచ్ఎల్కు ఉన్నటువంటి ట్రాక్ రికార్డు మరే ఈ సప్లయర్కు ఎవరికి కూడా లేదు. బిహెచ్ఎల్ కేటీపీఎస్ను 48 months లోపల రికార్డు భారతదేశంలోనే అత్యంత ఫాస్ట్గా, ఇంతవరకు ఎవరు కూడా అంత తక్కువ సమయంలో ఒక అల్ట్రా అంటే సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ను నిర్మించలేదు. అంత ఫాస్ట్గా నిర్మించినటువంటి బిహెచ్ఎల్కు ఉన్నటువంటి ట్రాక్ రికార్డు కూడా ఈ కాంట్రాక్ట్ను బిహెచ్ఎల్కి ఇవ్వడానికి ప్రేరేపించిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, సో వైటీపీఎస్ పూర్తిగా అందుబాటులోకి వస్తే మొత్తం టోటల్గా దాని సామర్థ్యం అంతా 4000 మెగావాట్ల విద్యుత్. సో మొత్తం కనుక అది ప్రారంభించబడితే తర్వాత తెలంగాణ ఎట్లా కాంతులునే అవకాశం ఉంటుంది? తెలంగాణ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనము ఈరోజు కూడా మనకు తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్కు ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది ఈరోజు కూడా. అంటే ఈ థర్మల్ పవర్ ప్లాంట్లు కానీ సబ్స్టేషన్లు కానీ మీ అందరికీ తెలిసి ఒక ఓవర్ నైట్ నిర్మించేటివి కావాలన్నమాట. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సమ్ ఇయర్స్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించడానికి సిఏ గైడ్లైన్స్ ప్రకారమే 5 years టైం ఇస్తారు వాళ్ళు. 5 సంవత్సరంలో ఒక పవర్ ప్లాంట్ నిర్మిస్తే ఇన్ టైంలో పర్ఫెక్ట్గా నిర్మించినట్టు. ఇక్కడ మనకు యాదాద్రి నిర్మాణం లోపల లేట్ జరగడానికి 3-4 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఒక కారణం ఏంటంటే కరోనా రావడం. యాక్చువల్గా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 0 date అంటాం. వర్క్ మొదలు పెట్టిన రోజును 0 date అంటాం. 0 date November 2017. November 2017కు వీళ్ళు పనులు మొదలు పెట్టిన తర్వాత మనకు కరోనా వచ్చి ఒక 1.5-2 years వర్క్ హ్యాంపర్ అయింది. అప్పుడు కనీసం ఒక 10,000 మంది వర్కర్స్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి వర్కర్లు అని తెలియపోయి అప్పుడు ఇదైంది. దాని తర్వాత ఏమైందంటే 8 months పని ఆగిపోయింది. ఎన్జీటీ లోపల ఒక ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి బాంబే పేరు మీద బాంబే అడ్రస్ ఇస్తూ ఎన్జిటీలో కేసు వేయడం జరిగింది. అంతకుముందు మీరు ఇంపోర్టెడ్ కోల్ అని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు, తర్వాత ఇండియన్ కోల్కి మార్చారు అని చెప్పి ఏదో ఎన్జిటీలో కేసు వేయడం వల్ల 8 months అక్కడ పని ఆగిపోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు అన్ని రకాలుగా కూడా కంప్లీషన్ స్టేజ్కి వచ్చినాయి కాబట్టి వచ్చే ఒక 6 months లోపల ఫుల్ ఫ్లెడ్జ్గా టోటల్గా 4000 మెగావాట్ కూడా ప్రజలకు అందుబాటులో వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇటీవల సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాలు వేస్తామన్నమాట. మనకు రాబోయే విద్యుత్ డిమాండ్ ఏ మేరకు పెరగబోతున్నది, దానికి అనుకూలంగా మనం ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని మీద ఇచ్చినారు. దాని లోపల ఏంటంటే బై 2035 to 40 మధ్య ఈ టైం వచ్చేసరికి మన మ్యాక్సిమం డిమాండ్, ఈరోజు మనము 16,000 మెగావాట్ల డిమాండ్కు చేరుకున్నాం సార్. మనం రాష్ట్రం ఏర్పడినప్పుడు మన రాష్ట్ర విద్యుత్ మ్యాక్సిమం డిమాండ్ కేవలం 6,666 మెగావాట్లు. ఈరోజు మన రాష్ట్ర డిమాండ్ మ్యాక్సిమం పీక్ డిమాండ్ రికార్డెడ్ 15,600 మెగావాట్ రికార్డ్ అయింది. ఆల్మోస్ట్ 16,000 అంటే 9,000 మెగావాట్లు పెరిగింది 10 సంవత్సరాలల్లో. ఇది రాబోయే రోజులల్లో ఇంకొక 10 years లోపల సౌత్ ఇండియా లోపల, దక్షిణ భారతదేశం మొత్తం లోపల మనం ఈవెన్ తమిళనాడును కూడా మనము సర్పాస్ కాబోతున్నాం. తమిళనాడు కూడా అధిగమించబోతున్నాం. తమిళనాడు కంటే కూడా తెలంగాణ డిమాండ్ పెరగబోతున్నది. ఆ రేట్లో ఇక్కడికి వస్తున్నది. డిమాండ్ ఎందుకు పెరుగుతుంది అన్న పరిశ్రమలు రావడము, ఇక్కడ మంచి వాతావరణం ఉండడము, ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి టీఎస్ ఐపాస్ అనొచ్చు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మనము వాళ్ళకు అంటే మౌలిక వసతులు కల్పించడము. తెలంగాణ అనేది ఒకటి డెస్టినేషన్ పాయింట్ ఉంది కదా, ఎవరికి కూడా ఒక సమశీతోష్ణ వాతావరణం ఉండి ఇక్కడి ప్రజల యొక్క మంచితనం కావచ్చు, అందరినీ కలుపుకోపోయే తత్వము, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్కి ఉన్నటువంటి ఆపర్చునిటీసు, ల్యాండ్ అవైలబిలిటీ, వాటర్ అవైలబిలిటీ, పవర్ అవైలబిలిటీ మెయిన్ ఇంపార్టెంట్. ఇండస్ట్రియలిస్ట్కి ఇక్కడ కరెంట్ కోతలు ఉంటే ఎందుకు ఉంటాడు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతాడు కదా. ఇక్కడ చాలా విషయాలు, ఒక పరిశ్రమ పెట్టడానికి కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు కావచ్చు, వాతావరణము, అనుకూల అంశాలు ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు మన దగ్గరికి తరలిస్తున్నాయని చెప్పి అనుకుంటున్నాను. ఈ డెవలప్మెంట్ ఇట్లనే కొనసాగాలి కూడా. ఈ డెవలప్మెంట్ ఇట్లనే కొనసాగాలంటే మనకు ఈ ఎలక్ట్రిసిటీ విషయం లోపల ఒక లాంగ్ టర్మ్ విజన్ మటుకు లాంగ్ టర్మ్ విజన్ అనేది ఎట్లా ఉండాలనేది మాట్లాడదాం. ఎస్, వైటీపీఎస్ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్, దీనికి కర్త కర్మ క్రియ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. సో ఆనాడు ఆయన ఆలోచనకు బీజం వేసి తర్వాత ఇవాళ ఒక ఫలితం దిశగా ఇవాళ వచ్చింది. సో ఇవాళ ఒక యూనిట్లో అక్కడ విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ అయింది. ఇది పూర్తి స్థాయిలో కనుక అమల్లోకి వస్తే, పూర్తి స్థాయిలో మొత్తం అన్ని 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కనుక పూర్తిగా ప్రారంభించబడితే తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా మరింతగా గొప్పగా వర్ధిల్లబోతోందని ఇంజనీర్లు చెప్తున్నారు. ఇక కష్టం కేసీఆర్ది, డబ్బా రేవంత్ది అని ప్రజల చర్చ సాగుతోంది. ఎందుకంటే వైటీపీఎస్ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్
దానికి కర్త కర్మ క్రియ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేది ప్రజలు చాలా విస్తృతంగా చర్చించుకుంటున్నారు. దానికి పడ్డటువంటి ఆయన శ్రమని, దానికి పెట్టినటువంటి ఎఫర్ట్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. సో ఇవాళ ఒక 2 యూనిట్లలో అక్కడ విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ అయింది. ఇంకా పూర్తి స్థాయి మొత్తం 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అక్కడ అతి త్వరలో స్టార్ట్ అవుతే కనుక పూర్తి స్థాయిలో తెలంగాణ ఇక మరింతగా మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారబోతుంది. దాంతోపాటుగా ఎప్పుడు ఒక కాంతులినే విధంగా తెలంగాణ వెలగబోతోంది. రైట్, తులజారాం సింగ్ గారు, ఇందాక మీరు అన్నారు ఒక ప్లానింగ్ ఉండాలి, దీన్ని కొనసాగించాలంటే సరే థర్మల్ పవర్ స్టేషన్ స్టార్ట్ చేయగానే సరిపోదు, దీన్ని సమర్థవంతంగా నిర్వహించగలగాలి, సరైన ప్రణాళిక ఉండాలి. ఆ ప్లానింగ్ అదంతా ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంటుంది? అంటే జనరేటింగ్ స్టేషన్స్ అనే కాకుండా జనరేటింగ్ స్టేషన్స్ కావచ్చు, దానికి అనుబంధంగా మనము డెవలప్ చేయాల్సినటువంటి ట్రాన్స్మిషన్ లైన్స్, ట్రాన్స్కో సబ్స్టేషన్స్, ఈహెచ్టీ సబ్స్టేషన్స్ అంటాము, 400 kV సబ్స్టేషన్స్, 220 kV సబ్స్టేషన్స్, 130 kV సబ్స్టేషన్స్ కూడా. ఇంకోటి ఏంటంటే ఫోర్కాస్ట్ చేసుకోవడం అనేది ప్రధానంగా ఉంటుంది సార్. ఇప్పుడు మన హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లోపల డెవలప్మెంట్ ఈజీగా 10 to 15% రేట్లో డెవలప్మెంట్ అవుతూ ఉంది. ఒకప్పుడు మీరు నమ్ముతారో లేదో, భారతదేశము స్వాతంత్రం వచ్చినప్పుడు దేశ యొక్క డిమాండ్ ఈరోజు హైదరాబాద్ డిమాండ్ అంత ఉంది. అంటే అప్పుడు లేకుండే మనకు విద్యుత్ కొరతలు ఉండే. ఈరోజు మన హైదరాబాద్ డిమాండ్ ర్యాపిడ్గా గ్రో అవుతుంది. ఈరోజు హైదరాబాద్ డిమాండ్ 3000 మెగావాట్ ఈ సమ్మర్లో చేరబోతున్నది. 10 to 15% డిమాండ్ హైదరాబాద్ లోపల పెరుగుతూ ఉన్నది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల లోపల కూడా అర్బనైజేషన్ ఫాస్ట్గా అవుతుండడం వల్ల, ప్రజల లోపల కొనుగోలు శక్తి పెరగడము, ఇవన్నీ జరుగుతుండడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో కూడా మనము డెవలప్మెంట్ బాగా చూస్తూ ఉన్నాము. రాబోయే డెవలప్మెంట్ ఫోర్కాస్ట్ చేసి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము మనకున్నటువంటి జనరేషన్ను మళ్ళంటే ఈ ట్రాన్స్కో నెట్వర్క్ను, డిస్కమ్స్ నెట్వర్క్ను, ట్రాన్స్ఫార్మర్స్ను, సబ్స్టేషన్స్ను, వీటన్నిటిని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనము ఈ గత 10 సంవత్సరాల లోపల ఒకవేళ డిస్కమ్ పరిస్థితులు, డిస్కమ్ అంటే ప్రజలతో ప్రత్యక్షంగా నేరుగా సంబంధాలు కలిగి ఉండే డిస్కమ్లు లాస్ట్ 10 years లోపల 2138 సబ్స్టేషన్స్ ఉంటే 3210 సబ్స్టేషన్లకు పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా పవర్ ట్రాన్స్ఫార్మర్లు 3272 ఉంటే 6000 పవర్ ట్రాన్స్ఫార్మర్లు పెంచుకోవడం జరిగింది అప్పుడు. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కూడా 4,61,000 పైచీలకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటే 8,60,000 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకున్నాం అనమాట. ఎక్కడ కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం రాకుండా. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం అనేది కూడా ఒక నేషన్ లాస్. కాలిపోవడం వల్ల నేషన్ లాస్, మళ్ళీ అక్కడ పంట నష్టం జరుగుతుంది, లేకపోతే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ అవుతుంది, ఒక ఇండస్ట్రీస్ కాలిపోతేనేమో ప్రొడక్షన్ హ్యాంపర్ అవుతుంది. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటికి అన్నిటికీ అనుగుణంగా 24 గంటలు రిలయబుల్, అఫోర్డబుల్ ప్రైస్లో మనము మన వినియోగదారులకు కరెంట్ ఇచ్చేలాగా మనము ప్రణాళికల్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు అంటే క్లోజ్ మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ క్లోజ్గా కేసీఆర్ ఈ విషయం లోపల ఎలక్ట్రిసిటీ విషయాన్ని అంటే గర్వంగా చెప్పుకోగలిగే కేసీఆర్ గారు సాధించిన అతిపెద్ద విజయము విద్యుత్ రంగం అని చెప్పి నిస్సందేహంగా చెప్పవచ్చు. రాజకీయాలను పక్కన పెడితే అంటే ప్రజలు కూడా అనుభవించారు. అదేవిధంగా విద్యుత్ రంగం డెవలప్ కావడం వల్ల సంపద సృష్టి కూడా పెరిగింది, సంపదను సృష్టించుకోగలిగినాం. అదేవిధంగా భారతదేశం లోపల సంపన్నమైన రాష్ట్రంగా ఎదగడానికి తెలంగాణకు అమోఘమైన అవకాశాలు ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 1196 యూనిట్ల పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ ఉంటే ఈరోజు అది 2400 యూనిట్లకు పెరిగిందనమాట. అంటే ఒక డబుల్ అయిపోయింది ఒక 10 years లోపల. మన దగ్గర ఉన్నటువంటి పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా మనం అన్ని రంగాల లోపల ఈవెన్ డిమాండ్ అనండి, జనరేషన్ కెపాసిటీ అనండి, సబ్స్టేషన్స్ కెపాసిటీ, ఇవన్నీ పెంచుకోవడం వల్ల ప్రజలందరూ కూడా సౌకర్యవంతంగా బతకడానికి అవకాశం ఏర్పడ్డది. దాంతోపాటు పంట దిగుబడులు పెరిగినాయి, పారిశ్రామిక దిగుబడులు పెరిగినాయి, సర్వీసెస్ సెక్టార్ లోపల వాళ్ళు చాలా కన్వీనియంట్గా బతకగలిగినారు. అదేవిధంగా ఇంకొక విషయం, ఇక్కడ విద్యుత్ రంగమే మూలం, ప్రధానంగా విద్యుత్ రంగమే. ఈరోజు పరిశ్రమలైనా దేనికైనా కూడా విద్యుత్ రంగమే మూల రంగం. ఈరోజు ఒక 10 నిమిషాలు కరెంట్ లేకుండా కూడా ఏ వ్యవస్థ కూడా నడవలేని పరిస్థితికి చేరుకున్నది. కాబట్టి విద్యుత్ రంగం మీదనే మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది, రాష్ట్రాభివృద్ధి ఆధారపడి ఉంటుంది, జీడిపి ఆధారపడి ఉంటుంది, పర్ క్యాపిటా ఇన్కమ్ ఆధారపడి ఉంటుంది. మన యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఖచ్చితంగా విద్యుత్ రంగం మీద ప్రధానమైన ఫోకస్ పెట్టాలి. దానికి ఖచ్చితంగా ఒక సమర్థవంతమైన అధికారులు ఉండాలి, సమర్థవంతమైనటువంటి పర్యవేక్షణ ఉండాలి. మీరు అన్నట్టు ఉంటే మట్టుకే ఇది సాధ్యం జరుగుతుంది. ప్రత్యేకించి రైతులకు కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల విపరీతమైన మేము కరెంట్ ఎన్కౌంటర్లు అనేవాళ్ళం.
విపరీతమైన రైతులు, రైతు కూలీలు, మా విద్యుత్ కార్మికులు వందలాది మంది చనిపోయేవాళ్ళు. ఎప్పుడు చూసినా కూడా రోడ్ల మీదకి శవాలను తీసుకొని వచ్చి ధర్నాలు చేయడము, పంటలు ఎండిపోతుంటాయి, అర్ధరాత్రి వచ్చే కరెంటు ఏదో ఫ్యూజ్ పోయేసరికి పంట ఎండిపోతుందనే ఆపేక్షతో వెళ్ళి ఆ రైతు అనధికారికంగా పోయి ఫ్యూజ్ వేసుకోవడానికి పోయి మరణాల పాలు కావడము, ఇవన్నీ కూడా విపరీతంగా జరిగినాయి. ఇప్పుడు మన అదృష్టవశాత్తు ఇవన్నీ కూడా మంచిగా డెవలప్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కావచ్చు, మన పవర్ సప్లై కండిషన్స్ అన్ని డెవలప్ అయిన తర్వాత చాలా వరకు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కూడా పెరిగినాయి. రాబోయే రోజులలో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు మన మ్యాక్సిమం డిమాండ్ ఒక రాబోయే 10 సంవత్సరాలలో తప్పకుండా 30,000 మెగావాట్లు దాటే అవకాశం ఉన్నది. కాబట్టి అందుకు అనుగుణంగా సోలార్ పవర్ ప్లాంట్లను కావచ్చు, లేకపోతే విండ్ పవర్ ప్లాంట్లను, అదేవిధంగా ఈ థర్మల్ పవర్ ప్లాంట్లను కూడా ఇటీవల సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇంకా అవసరం పడతాయా? చాలా అవసరం, తప్పకుండా అవసరం పడుతుంది. ఇప్పుడు ఈ దామర్చర్ల రావడం వల్ల 4,000 మెగావాట్లు వచ్చింది. 4,000 మెగావాట్లు మనల్ని ఇంకో 10 సంవత్సరాల వరకు సర్వైవ్ చేయలేదు కదా, ఇంకా వేరే పవర్ ప్లాంట్లు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ ఒక కంటిన్యూస్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఎట్లా అంటే జనరల్గా మనము రన్నింగ్ రేస్లలో చూస్తాం కదా, ఒకరు 100 మీటర్లు పరిగెత్తిన తర్వాత బ్యాటన్ ఇస్తే ఆ బ్యాటన్ తీసుకొని ఇంకొక 100 మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. అట్లా గత ప్రభుత్వము కొంత మేరకు ప్రగతి సాధించి వచ్చింది. అక్కడి నుంచి ఇంకా ముందుకు పరిగెత్తాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా ఈ డెవలప్మెంట్ను ఇదే ఒక ఫాస్ట్ గ్రోత్లో అంటే క్లోజ్ మానిటరింగ్ చేసి, విద్యుత్ అనేది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, దానికి సమర్థవంతమైన అధికారులు ఉండాలి. దానికి ఇంకోటి ఏంటంటే నిజాయితీ కలిగిన అధికారులు ఉండాలి. వాళ్ళ వల్లనే ఇది సాధ్యపడుతుంది. ఒక మంచి అధికారులతోని ప్రత్యక్ష పర్యవేక్షణ లోపల సంబంధిత మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా క్లోజ్గా మానిటర్ చేసి విద్యుత్ రంగాన్ని ఎంత గొప్పగా డెవలప్ చేసుకుంటే మన రాష్ట్రం అంత గొప్పగా బతుకుతుందని చెప్పి మట్టుకు నేను ఖచ్చితంగా చెప్పగలను. అప్పుడు దామరచర్లలో YTPS అంటే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ స్టార్ట్ చేద్దామని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంకల్పం చెప్పినప్పుడు దీంట్లో సాధ్యాసాధ్యాలు అవుతాయా కావన్నటువంటి అనుమానాలు, సందేహాలు ఏమన్నా వ్యక్తమయ్యాయా? అంటే యాక్చువల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు భారతదేశ చరిత్ర లోపల విద్యుత్ రంగం లోపల ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆధీనం లోపల చేపట్టబడిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు ఒక నాగార్జున సాగరు, శ్రీశైలము ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఏమాత్రం తీసిపోనంత అతిపెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా అంటే తప్పకుండా అనుమానాలు ఉంటాయన్నమాట, చేయగలమా లేదా, నిధుల కొరత ఏర్పడవచ్చు, ఇలాంటి అనుమానాలు ఉంటాయి. కాకపోతే చాలా సమర్థవంతంగా దీన్ని చేసినారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ నుంచి తీసుకున్నటువంటి లోన్స్ తీసుకొని ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను వాటిని కన్విన్స్ చేసి నిరంతరంగా వాళ్ళతో సంప్రదింపులు జరిపి అప్పుడున్నటువంటి యాజమాన్యాలు కావచ్చు, ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగము వీళ్ళందరూ కూడా కష్టపడి దానికి కావలసినటువంటి నిధులు సమీకరించి, మరి క్షేత్రస్థాయి లోపల ఉన్నటువంటి ఇంజనీర్లు కూడా అందరూ ఒక కోఆర్డినేషన్తో పనిచేసి, ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆ సందర్భం లోపల ఆంధ్రాకు సంబంధించినటువంటి 1,300 మంది ఇంజనీర్లను రిలీవ్ చేసేసినాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కేవలం తెలంగాణకు సంబంధించిన ఇంజనీర్ల చేత మాత్రమే నిర్మించబడింది. అప్పుడు ఆంధ్రకు సంబంధించిన విభజన జరిగిన తర్వాత ఆంధ్రకు సంబంధించినటువంటి 1,230 మంది ఇంజనీర్లను పంపించిన తర్వాత మన తెలంగాణకు సంబంధించిన ఇంజనీర్లే పగలు రాత్రి పనిచేసి కష్టపడి, తప్పకుండా తెలంగాణ ఇంజనీర్లు కూడా సాధ్యం చేసి చేయగలరు. తెలంగాణ ఇంజనీర్లకు ఆ సత్తా ఉన్నది. తెలంగాణ ఇంజనీర్లు దేశ స్థాయి లోపల ఎవరికి తక్కువగారనే దీంతో వచ్చింది. దానికి మోటివేట్ చేసినటువంటి అప్పటి అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, అందరికీ కూడా ఇది క్రెడిట్ పోవాల్సిందే. వీళ్ళందరూ ఈ ప్రత్యేకించి ఈ ప్రాజెక్టు నిర్మాణం లోపల భూములు కోల్పోయిన నిర్వాసితులు, అంటే దీనికోసం కష్టపడి పనిచేసినటువంటి ఇంజనీర్లు, వేలాది మంది కార్మికులు తమ చెమటోడ్చి రక్తాన్ని చిందించి ఈ ప్రాజెక్టును కన్స్ట్రక్షన్ చేయడానికి తమ జీవితాన్ని ధారపోసినటువంటి వేలాది కార్మికులు, అక్కడి ప్రజలు, ఉన్నతాధికారులు, తెలంగాణ ప్రజలు వీళ్ళందరికీ కూడా ఈ గొప్పతనం చెందుతుంది. సో ఒక ఇంజనీర్గా ఎటువంటి సంతోషం అనిపిస్తుంది ఒక థర్మల్ పవర్ ప్లాంట్ మళ్ళీ తెలంగాణకు అందుబాటులోకి వస్తున్నటువంటి? చాలా సంతోషంగా ఉంది. అంటే నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు రైతులకు పగలు 3 గంటలు, రాత్రి 3 గంటలు కరెంట్ ఇచ్చేవాళ్ళు. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని, రైతుల కష్టాలను చాలా దగ్గరగా చూసిన వాడిని. వాళ్ళ పంటలు ఎండిపోతుంటే వాళ్ళ గోసలు, వాళ్ళ ఆవేదనలు చూసిన వాడిని. ఆ రోజులల్లా నేను తెలంగాణ రైతులకు 7 గంటల కరెంటు పగటిపూట ఇస్తే తెలంగాణ రైతుల జీవితాలు బాగుపడతాయని ఆశించిన.
అప్పట్లో కేసీఆర్ గారు రైతులకు కూడా 24 గంటల కరెంట్ ఇస్తామంటే ఇది సాధ్యం కాని విషయం, ఎందుకు మాట్లాడుతున్నారు సార్ ఇట్లా అని అనుకున్నా. కానీ తెలంగాణ రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం అనేది నేను చూసిన అతిపెద్ద సంతోషకరమైన విషయం నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైఫ్లో. సో అసాధ్యం అనేది సుసాధ్యంగా రియల్లీ గ్రేట్. ఈ రోజుకు కూడా దేశం లోపల ఏ రాష్ట్రం కూడా తెలంగాణ రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదు. 24 గంటల కరెంటు రైతులకు ఇస్తున్న ఈ సందర్భం ఇది ఇట్లనే ఇంకా 10 కాలాల పాటు కంటిన్యూ కావాలని తెలంగాణ రైతులను మనం చాలా ఒక గొప్పగా వాళ్ళని ఈరోజు రైతులు ఒక స్థాయికి వచ్చిండ్రు. వాళ్ళు ఒక గొప్ప స్థాయిలో ఉండాలి. వాళ్ళు ఎంత గొప్ప స్థాయిలో ఉంటే మన రాష్ట్రం అంతా గొప్ప ఎదుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. YTPS యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కన్న కళ, అది ఆయన సాకారం చేయగలిగారు. ఇవాళ అది అందుబాటులోకి వచ్చింది. మొత్తం 5 యూనిట్లుగా, అంటే ఒక్కొక్క యూనిట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, అంటే మొత్తం 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ థర్మల్ పవర్ స్టేషన్ను నాడు ఆయన సాకారం చేశారు, ఆనాడు ప్రారంభించారు. ఆనాడు ఆయన ఆలోచన ప్రకారం ముందుకు సాగింది. ఇవాళ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది పూర్తిగా దీనికి కర్త కర్మ క్రియ ముమ్మాటికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. నాడు ఆయన కన్నటువంటి కళ సాకారం కాబోతుంది కాబట్టి దాన్ని ప్రభుత్వాలు ఎవరున్నా కూడా దాన్ని విజయవంతంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్లి తెలంగాణను మరింతగా వెలుగు విరజిమ్మే విధంగా నాటి కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఏవైతే ఆశించారో అది ఫుల్ఫిల్ అయ్యే విధంగా ముందుకు సాగాలని ఇంజనీర్లు కూడా కోరుకుంటున్నారు. చెప్పండి, వాడు చెప్తారా? అంటే ప్రభుత్వాలు నా విన్నపం ఏంటంటే ప్రభుత్వాలు దయచేసి రైతుల పట్ల మానవీయంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫైన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ తుల్జారామ్ సింగ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, చూస్తూనే ఉండండి టీ న్యూస్.